ఏంటి అమ్మాయి గారు కేక పెట్టిస్తున్నారు? మర్చిపోయావా ఈరోజు కాన్సెప్ట్? ఇవాళ నేను ఏ మాయ చేసావేలో జెస్సీ ఓ అంటే సుమాంత. ఓ మరి తమరు? అందరి వాడు అన్నయ్య. ఏంటి కార్తీ బ్లేజర్ వేసుకున్నావు? ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు. ఆఫీస్కే బాస్ కాల్డ్. ఏదో డౌట్ అంట. లైట్ తీసుకో. డౌటే కదా అని లైట్ తీసుకుంటే మా బాస్ నా పీక్ వస్తాడు. అది కాదురా బంగారం బుజ్జికొండ, తొందరగా వచ్చేస్తావు కదా. ఇదిగో బుంగమూతి పెట్టాను. అది కాదురా బుజ్జి, తొందరగా వచ్చేస్తావు కదా బంగారం, ప్లీజ్ బాయ్. ఇదిగో ఇంకా బుంగమూతి పెట్టాను. కార్తీక్ కార్తీక్ మళ్ళీ ఏంటే? ఏ బాబోయ్, ఇదేంటి ఆఫీస్కి బ్రేక్లు వేస్తుంది? ఇక్కడ చూడు ఎలా ఉందో. చాలా టెంప్టింగ్గా ఉంది. ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. ఇంకా చెప్పాలంటే తిమ్మిరి వీళ్ళ తిన్నంత తిమ్మిరిగా ఉంది బుజ్జి. నీకెలా ఉందిరా? కాదు, టాబ్లెట్ వేసుకునే అంత పెయిన్ గా ఉంది. అవునా, టాబ్లెట్ వేస్తా. వెళ్ళాలా? అర్థమైంది. అరగంటలో వస్తారా బుజ్జి? అలా వెళ్ళి ఇలా వస్తా. ఓకే. ఏముందిరా? వీడు నా బామర్ది యాదగిరి, సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు వచ్చారా? మిడ్ నైట్ వచ్చాను బావా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని శ్రావణ్ ఇచ్చిన స్పేర్ కీస్తో లాక్ ఓపెన్ చేసి ఆ రూమ్లో పడుకున్నా. ఓన్లీ బాగా పడుకున్నావుగా. విజయ్, నాకు చిన్న డౌటే. నువ్వేం యాపిల్లా ఉంటావు, ఆడేం బ్లాక్బెర్రీలా ఉంటాడు. మీ ఇంటికి వస్తే ఫ్రూట్ మార్కెట్ వచ్చినట్టు కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు ఉండదు. నిజంగా నీకు అన్నయ్యనా? ఇంకేంట్రా? ఏముంది బావా, కాఫీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంది బా? ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర పట్ల ఏం చేయాలో తెలియక అదిగో పేక మేడ కట్టా. గాలి కూడా ఆడకపోతే అదిగో విండో ఓపెన్ చేసా. పేకమేడ నువ్వు కట్టావా? మరి గాలి వచ్చి కట్టిందా బా? దేని వచ్చి కట్టింది అని టెన్షన్ పడ్డారు బాబు. ఇంకేంట్రా సినిమా విషయాలు ఎంతవరకు వచ్చింది? బా పక్కనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళేసి వస్తా. ఒరే షూటింగ్కి వెళ్ళా బాబు, ఉన్నదే ఒక బామర్ది, చచ్చిపోతావు లేనిపోయింది. షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదు బావా, సినిమా షూటింగ్. నువ్వు అలాగే ఉంచురా. నిన్ను చూస్తుంటే నాకు గుణనాయక్ గుర్తొస్తున్నాడు రా. గుణనాయక? ఆయన ఎవరు బా? గుణశేఖర్ లో గుణ, వివి నాయక్ లో నాయక్, గుణనాయక్. నీ ఎంకరేజ్మెంట్ నాకు బాగా నచ్చింది బా. సూపర్ గా థాంక్యూ బా. వెళ్ళిపో. వెళ్ళొస్తాను శ్రావణి. జాగ్రత్త. వీడికి స్పేర్ కి ఎప్పుడు ఇచ్చావు బుజ్జి? మన ఇంటికి లగేజ్ షిఫ్ట్ చేయమని పంపించినప్పుడు. లగేజ్ షిఫ్టింగ్ లో ఇచ్చావా? హలో, కథానాయకుల పేర్లు మాకు ఉండకూడదా? ఏం వాళ్ళ పేర్లు ఏమైనా స్పెషల్గా పెడతారా? ఎస్, నా పేరు చరణ్. మై నేమ్ ఈస్ చరణ్. నా వాళ్ళందరికీ నేనే హీరోని. పెట్టే ఫోను. ఈడి పేరండి సైదులండి. ఏ హీరో ఫామ్లో ఉంటే ఆడి పేరు పెట్టుకుంటాడండి. ప్రస్తుతం చరణ్ ఫామ్లో ఉన్నాడు కదండి, అది ఈడి పడాయి. హలో హలో, మంచి పొద్దున. ఎవరు? మంచి పొద్దున? అబ్బో, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి. గుడ్ మార్నింగ్. తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు నేర్చుకోరు. చేస్తున్నావు ఇక్కడ. నా జీవితం తెలుగుకి అంకితం చేశాను రా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? ఎలుకని చేతిలో పట్టుకుని ఆడుకుంటున్నాను. ఎలకనా? ఎలుకలతో ఆడుకోవడం అంటే మౌస్ పీస్. ఏంటి ఇంత పొద్దున్నే కేక పెట్టావు? ఏం లేదు మాయ, నేను శ్రావణి ఎలా ఉంటామో నీకు తెలుసు కదా. అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్వు శ్రావణి ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు తెలీదా? మీ ఇద్దరిని చూస్తుంటే కుళ్ళు పుడుతుందిరా. మీ దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో?
ఇంట్లోకి దొంగ వచ్చాడని నాకు అర్థమైంది. శ్రావణి కూడా మూడవుట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. Mouth full of gold, pockets all swole. Bad bitch jacket, riding 24, swerving through lanes, ducking from the troll. City of the heat, but I can make it snow. చుట్టుపక్కల ఇవ్వలేరు, బయట ఇవ్వలేరు, లోపల ఇవ్వలేరు, మొత్తం మనే. అమ్మాయ బుజ్జి, మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా? మొత్తం అన్ని లాక్ చేశాక ఎవరొస్తారు? కరెక్టే, కానీ వంటగదులు అన్నీ కూడా కడగకుండా అలా పడేసి ఉన్నాయేంటి? ఎవరైనా తినేసి పడేసారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది. నాకంటే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే. ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ బుజ్జి. అవును, నీట్గానే ఉన్నది. అయితే ఎవరు రాలేదు. చెప్పాగా ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే తినకపోతే ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన ఉన్న అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది అక్కడే ఉంటుంది. ఎవరు వచ్చి తినిపోతారు? అంటే ఇప్పుడు బిర్యానీ ఉండాలా? Mouth full of gold, pockets all swole. Bad bitch jacket, riding 24s, swerving through lanes, ducking from the troll. City of the heat, but I can make it snow. ఇప్పుడు నన్ను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు, బిర్యానీ రెడీ. వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుడు కంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు, నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలో దాచాను బుజ్జి. ఖచ్చితంగా అక్కడ దాచాను. మరి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదు, మొక్కలకు నీళ్ళు పోసావు అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయట అంతా చెత్తగా ఉంది. నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా? చెత్తగుందా? పంప తీసి ఇంట్లోకి దూరి ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటిదో గుసగుసలాడతారు. వాళ్ళు చెవిలో చెప్పుకుంటారు, నాకేంటి? నేను ఎదవనా? ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా నాకేస్తా. ఏం చేస్తారో చూస్తా. బాగుంది కదా బుజ్జి. బీరోలో 5 lakhs పెట్టాను, అవి అలానే ఉంటాయంటావా? నువ్వు అయిపోయావు రే, నువ్వు అయిపోయావు. లేకపోతే ఇంట్లో దొంగలు వచ్చి నేను అందులో చూడలే. బీరువాలో 5 లక్షలు లేవు. ఇప్పుడు నేను 5 లక్షలు ఎక్కడ నుంచి తేవాలి? ఇంటికి కన్నాలు వేస్తా అనుకున్నావా? కిడ్ ప్రో చేస్తా అనుకున్నావా? దేడిది మా క్విట్ ప్రో కాదురా, క్విట్ ప్రోకో. స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఒకటేగా. అయితే ఏందిరా? నాకు 2 డౌట్లు ఉన్నాయి. ఏంది రా, ఇక్కడ రా చెప్పు. వస్తున్నావు. ఇవన్నీ కావాలని చెప్పిస్తారు కదా. పోల్దోమినా, వంట అయినా, ఇల్లంతా క్లీన్ చేసినా, చెట్లకు నీళ్లు పోసినా. ఇక్కడ దొంగడంటే మర్యాద లేదా? గౌరవం లేదా? దొంగడని టైటిల్ పెడితే సినిమా చూస్తారు. మన రత్నం దొంగ అంటే సినిమా ఆడింది. ఆ మాత్రం గౌరవం లేదా? పైకి లేరా? సాలే చెప్పు తీసు కొడతాన్రా ఇడియట్. పొట్టే బాస్. నువ్వు అసలు మహిళవేయా? సారీ భయ, మహిళ కాదు, స్టార్ మహిళ. భయ, రెండో విషయం చెప్తా, చెవు దగ్గర పెట్టు. ఏమన్నా తిట్టిందంటే నేను ఖచ్చితంగా కొడుతుంది. అమ్మతోడు రే తోడగొట్టిన సౌండ్ తో చంపేస్తా. చెప్పలేదా?
ఎందుకన్నా మంచిది, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కంప్లైంట్ చేసి ఆ లెటర్ ఏం చెప్పేది లాస్ట్ టైం ఒకటి ఇలాగే వస్తే వాడిని మర్డర్ చేసి బాయిలో వేసేసింది. నీ ఇష్టం మరి. అబ్బాయి అంటే నేను అదృష్టం అవుతున్నా. సారీ, బతికిపోయినా, తప్పైపోయింది. మీరు స్టార్ మహిళ సుమర్ రాజుతో మాట్లాడి మీకు ప్రోగ్రామ్ పెట్టిస్తా. కార్తీ అరే వాడేదో చిల్లర దొంగ మన కోసం ఇన్ని చేశాడు. ఏముంది బేబీ, వదిలేవాడిని. ఇంత కొట్టినా డోర్ తీయట్లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో దోషం ఉంది. దీన్ని బద్దలు కొట్టాల్సిందే. మాఫ్ కరో భగవాన్. అయ్యో అయ్యో లేవండి స్వామి, లేవండి స్వామి. దెబ్బలు తగిలే? ఏం కాలేదండి. ఇదేం ఆచారం స్వామి ఇది? అదేంటి సార్, నా కాళ్ళ మీద పడ్డారేంటి? కాళ్ళ మీద పడ్డాం కాదు బాబు, నేల మీద పడ్డాను. వాస్తు చెక్ చేస్తుంటే ఏదో దోషం కాళ్ళ మీద పడింది, నేల దగ్గరైంది. మీరెవరు సార్? భగవాన్ మకాన్ దేగా తో వాస్తు దుకాన్ మీ దేగా. తుదా పౌ. తుదా పవ్వా? ఇదేంటి? ఎక్కడైనా బస్సాపు, లారాపు, కారాపు అని విన్నాం. ఈ తుదాపవ్ ఏంటి? ఇదేదో బూత్లా ఉంది. బక్వాస్ బంద్ కర్ బట్టే బాస్. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం 4 కలిస్తే గేదె పొదిగినట్టు గేదె? ఈ 4 దిక్కులు కలిస్తే నువ్వు పొదిగినట్టు? Shut up! నా పేరు. ఓ పేరా? బట్టే బాజ్ లాగా వినపడింది. అలాంటి డౌట్లుంటే గుంజ కట్టేరా గేదె. నాది నిఖార్సైన ఫ్రెష్ గా పితికిన పాల లాంటి పేరు. మా గురుగారు పితికారు. గురువుగారు పెట్టుకుంటాం సార్. పెట్టారు సార్, జస్ట్ పెట్టారు అంతే. సరే చెప్పండి సార్. సార్, నేను వచ్చి రాగానే ఫ్రెష్ గా వేసిన పేడేలాగా ఆ దోషం కొట్టచ్చినట్టు కనిపించింది సార్ నాకు ఇంట్లో. 1 సెకండ్. ఓకే బావా, ఈడు వాస్తు గురించి చెప్పమంటే బర్రె పేడే గురించి చెప్తాడేంటి బా? ఈడు ముహ్ బంద్ కర్ చాల్ బాస్. నువ్వు ఆగరా. దోషమందని ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా చెప్పారు సార్? అది పెద్ద విషయం కాదు బావా. ఒకసారి నీ చెయ్యి. ఇదిగో ఈ 2 రేఖలు ఉన్నాయి చూడు, అదే అదే ఇంపార్టెంట్ బావా. వాస్తు శాస్త్రం రా హౌలే. మీరు ఎందుకండి నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్ గా మాట్లాడుతున్నారు. అదే నాయనా, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడ హౌ. మళ్ళీ నేను బర్రె అన్నాడు. సార్, యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా? ఆయనే. కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పుము. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాంధుడా. సార్, వీడి దోషం ఎక్కువ ఉంది సార్. ముందు ఈ బరువు దించండి, మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టరా? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉంటుంది సార్, ఫ్యాన్ తీసేసి గోడలు బద్ద కొట్టి ఒక స్ప్లిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి, ఈ గోడ తీసేసి ఒక లాన్ పోయించండి. అక్కడ గాలి రావద్దండి, రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్థనగర శిల్పం తీసేసి పూర్తి నగర శిల్పం పెట్టండి. అమ్మ, నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్, అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి. సార్, ఇక్కడ ఈ ఫోటో పెట్టారండి సార్. వీళ్ళు మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కుంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనికే బచ్చే. ఇదిగో నువ్వు బూతులు పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. అది నిజమే. సార్ వాడిని వదిలేండి సార్. ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది సార్, ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? వాడితే సార్ మీరు చెప్పండి సార్. సార్, ఏం లేదు సార్, ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టండి, అంత సెట్ అయిపోతుంది. అలాగే ఆయన చెప్తే నమ్ముతావు బావా, నేను చెప్తే నమ్మవు. కాస్ట్యూమ్ ఎఫెక్ట్. నేను కూడా రెంట్కి తెచ్చుకుంటానులే. సార్ చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్, మీ బెడ్రూమ్ ఎక్కడ? సార్ చూపిస్తారండి. పదండి, చేంజ్ చేసి చెప్తాను. ऐसे कैसे चलता? नहीं होता. वास्तु से कहले तो पस्तू रहना पड़ता. సార్, కష్టం సార్, చాలా తేడాగా ఉంది. ఏంటి సార్? ముఖ్యంగా ఈ గోడ అనేది బద్దలు కొట్టి దాని బదులు ఒక తడిక పెట్టి ఆ తడిక మీద మీరు రెగ్యులర్ గా వాటర్ చల్లుతుంటే మీకు ఎన్నో. సార్, కింద పగలగొట్టమన్నారు, పైన పగలగొట్టమన్నారు, టోటల్గా ఇల్లే తీసేసి కాంట్రాక్ట్ మీకేమన్నట్టున్నారు చివరికి. ఎలా చెప్పారు సార్? కంపెనీస్ మీరు బిల్డరా ఏంటి? అవును సార్, ఆ ఫెసిలిటీ కూడా మీకోసమే. మీ ప్రొవైడ్ ప్యాకేజ్ అండ్ డిస్కౌంట్. సార్, గడ్డి పెడితే పేడవుతుంది, సర్ది పెడితే మీరవుతుంది సార్. ఆ రకంగా ఆలోచిస్తే ఈ బెడ్రూమ్ ని మీరు వాడకపోతే బెటర్ సార్. అలా ఎలా కుదురుతుంది? ఈ బెడ్రూమ్ లో నాకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒక పని చేయి,
ఆ మంచి మంచి ఐడియాస్ ని తీసుకొని ఆ. ఒక పేపర్ మీద శ్రద్ధగా రాసి ఆ, వెలుతురు కూడా పడని కంతలో దూర్చు. అది ఎక్కడ ఉంటుంది? ఓకే. ఏంటిది మేడం, ఆ వెంచర్ని అక్కడ పెట్టారేంటండి? ముందు తీసేయండి, తీయండి. బేసిక్స్ కూడా తెలియకపోతే ఎట్లా సార్? అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. అక్కడ పెట్టమ్మా, శ్రద్ధగా పెట్టు. హెల్ప్ చేయండి సార్. 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళమ్మా. ఓకే, పర్ఫెక్ట్. ఇంకో విషయం, ఆ బెడ్ని ఇటు తిప్పండి, లేకపోతే బెడ్రూమ్ మార్చండి. లెట్స్ గో. ఐ నీడ్ ఎ మసాజ్. సార్ సార్ ముందు ఈ గేదె బరువు దించండి సార్. దాని బదులు ఒక 4 బర్రెలు కొంటే కనీసం పరువైనా మిగులుతుంది. పోనీయండి సార్. అలాగే నా డబ్బులు ఇచ్చేస్తే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వాస్తు పండితుడివి కాదు, మ్మ్. నువ్వు బర్రెలు కాపరి అని నా డౌట్. సరిగ్గా క్యాచ్ చేసేవారా బర్రె? అమ్మా, నీ మీద నాకు ముందు నుంచి డౌటే. అబ్బా, ఈ విషయం కానీ మీ బావకు చెప్పామనుకో, అంతలో తంత. అన్న ఇందాక నువ్వు వెలుతురు కూడా పడని కంత అన్నావు, అంటే ఏంటన్నా? ఇచ్చిన బర్రె ఏదైనా ప్రోగ్రాం వద్దు. అక్కడ వెలుతురు ఎలా వస్తుంది? కరెక్టే. ఇదేంటి ఇలా చెప్పాడు? ఇదిగోండి సార్. శుభం. థ్యాంక్ యూ. హలో మామ. బ్యాండేడా గజగుడ్డా? అదేంటి దేనికంటావేంట్రా? దెబ్బల మీద కప్పటానికి. నీకెలా తెలుసు మామ? కుక్కకి బౌబోమంటావు ఎవడు నేర్పాడురా? పిల్లికి మేవ మేమంటావు ఎవడు నేర్పాడురా? నాకు అలా తెలిసిపోతుంటుందిరా, ఇంట్యూషన్. నువ్వు చాలా గ్రేట్ మామ. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఒకటి చేయి మామ. సమస్యలు ఏమీ లేవంటే మీరు నమ్మర్రా. మీకేదో పట్టింది. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకటి పంపిస్తాను, వాడు సెట్ చేస్తాడు. ఓకే? ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, తొందరగా పంపించు. నమస్కారం సార్. నా పేరు చెప్పొద్దు. మీ పేరు కార్తీక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసండి? ఏమో నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. సిరిమల్లె వాకిట్లో చిత్తమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్డ్, ఆహుజా బోర్డ్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాల్ని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, బెల్లు పుట్టా. జానీ ఆజా, जानी आजा. कार्तिक जी तू आजा. శ్రావణి जी तू भी आजा. కార్తిక్ जी ఇంట్లో మీకేం వినపడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్లు అవి? మస్ట్ బి ఈగలు, దోమలు. అవే ఉన్నాయి మీ ఇంట్లో, దయ్యాలు లేవు. లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దెయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ జానీ, ఏంటి సార్ అది? పౌడర్, పాండ్స్ పౌడర్ అండి. మాంత్రికుడి దగ్గర పౌడర్ పౌడర్ ఉంటుందండి, లిప్స్టిక్ ఉంటాయండి. ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చాను. దీన్ని ఇంట్లో గాలిలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. అంత పవర్ఫుల్ ఇది. జానీ, ఐ లవ్ యూ. జానీ, అగైన్ ఐ లవ్ యూ. ప్రేమ్ చూత్ ఆయా నై. ఏంటి రాజా ఊగుతున్నావు? భూకంపం వచ్చిందా? ఆయన ఇట్టా ఊగుతుంది ఏంటి రాజా? ఏంటిది? సార్ సార్ అక్కడ చూడండి సార్. అదేంటి ఎలా భయపడ్డావు? నువ్వు మంత్రికుడు అన్నావు. నేను మాంత్రికుడి కాదు కదా సార్. మంత్రికుడు కాదా? అంత మోసం. ఎవడో స్వామిని ఎత్తిపోతే
పోయి డబ్బా డ్రెస్ తొమ్ముకొచ్చా. డబ్బులు కాచిపడి వచ్చాను సార్. కాపాడాలా? అవునరా, అంతే కదా. జానీ ఒక నిమిషం. ఆజా జానీ, ఆజా జానీ, ఆజా జానీ. ఏదో చేయరా. కాపాడతాను, కాపాడతానంతే, కాపాడతాను. బీట్ బీట్ కమాల్. జానీ చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. జానీ జంపు జిలాని, ఆ జంపు జిలాని, ఆ జంపు జిలాని, ఆ జంపు జిలాని. మనం ఇక వెళ్ళలేమా కార్తీక్? ఆల్మోస్ట్ అంతే. దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తాం రా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా? చరణ్ మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఎవరు? సార్, ఇక్కడ మా ఇంట్లో మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. ఇప్పుడే ఫోన్ పెడే. పదరా పదరా, రా రా రా. లేవు, నిద్రపోతా అనుకుంటారా? రా పదరా. ఎక్కడికి రా వెళ్ళేది? అమ్మా, వచ్చేసిందా? ముఖ్యం వాటి దెబ్బల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ఎలా? వాడికి ఫేషియల్ అంటే ఎలర్జీ. యా, దానికి నగలంటే ఎలర్జీ. వాటి ఎలర్జీని మనం తీసుకుంటే మంజోలు రావు. ఇంకా రాలేదనుకుంటారు అవి. రాలేదు, రావు కూడా. అవి మంజోలు రాలేదు. అవి రావు కానీ తిందాం పద. ప్రశాంతంగా తిని పడుకొని ఎన్ని రోజులైందో. అవును రా బుజ్జి. తప్పించుకున్నాను అనుకోకే, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. కార్తీక్, ఒక ఐడియా. మనం ఇప్పుడు పారిపోవచ్చు కదా? నాకు నువ్వెంత అసహ్యమో, ఫేషియల్ అంటే అంత ఇష్టం. కార్తీక్, ఏంటి? నాకు నగలంటే ఇష్టం.
నీకు ఫేషియల్ అవసరమా? నన్నేమైనాను నా ఫేషియల్ ని మాత్రం అనుకో. నువ్వు కూడా నా దగ్గర లేవనుకో. చంపేస్తా. నేనే చంపేస్తా. చంపరా, చంపు, చంపు, చంపరా. అయిపోయిందా? రాయ్, పని అయిపోయిందనగానే ఫూల్లో ఎగేసుకొని వచ్చేసావా? ఎంత ధైర్యం రా నేనుంటున్న బాడీని అటాక్ చేయడానికి. అసలు ఏం మాట్లాడతావు నువ్వు? నిన్ను వదలనురా. ఎందుకు వదలనురా. ప్రభాకర్, నువ్వేంట్రా నన్ను వదలంది? నేనే నిన్ను వదల. కార్తీ, ఏమైంది? కాఫీ దా బేబీ. జోక్ చేసా. కామెడీలు పోయి కాఫీ దా పో. కాఫీ తీసుకురారా, ఊపుకుంటూ వచ్చావేంటి? ప్రభాకర్, ఓ జోకులే మాకు నువ్వు పద్దాకలా. నీ జోకులేట్రా? ప్రభాకర్ గారు, సార్, గురుగారు, మీ ఆవిడ వచ్చేసింది సార్. చంపేస్తుందండి అక్కడ బయటకు వెళ్తే. అదిగో వచ్చేసింది సార్. ఎరగొట్టేస్తుందండి. రండి సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను ఎక్కడ పోయాడు? అయినా మనమే ప్రభాకర్. ఇప్పుడు ఏమవుద్దంట చూద్దాం దీని సంగతి ఏంటో. ఏంటి ఏంటిది మీదకి వస్తుంది? ఏం చేస్తావు చూస్తా. అబ్బా, ఈ స్టఫ్ ఎక్కడుందా నాయనా? స్టఫ్ స్విమ్మింగ్ పూల్ కాడ పెట్టుంటా. అప్పు ఇట్రా. సిట్. అమ్మా ఏంటమ్మా నేను
ఏమండి మేడం గారు, నేను ప్రభాకర్ కాదండి. ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ప్లీజ్ వదిలేయండి, బాగా పెయిన్గా ఉందండి. హీరా వైఫ్ అంటే ఎలా కనిపిస్తుంది? మాడు బాగానే కనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకొని చీట్ చేస్తావరా? ఆయన చేస్తే నన్ను అంటారండి. నిన్ను వదలను. ఇది నరకమండి. రేయ్, సరిగ్గా మొక్కో. ల్యాండ్లైన్ వచ్చేసిందమ్మా. హలో హలో మామ, సమస్యలు ఏవి లేవంటే మీరు నంబర్రా. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ వినేంత టైం నాకు లేదు. ఇప్పుడు ఏంటంటావు? ఇంతకీ దెయ్యాలు ఉన్నాయంటావా? ఇక్కడ ఇంట్లో ఒంట్లో అన్ని దెయ్యాలేరా. రిమోట్ కార్స్ తో ఆడుకున్నట్టు మా బాడీస్ తో ఆడుకుంటున్నాయి. దెయ్యాలేంట్రా, తొక్కలో దెయ్యాలు. మమ్మల్ని బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేశారా. 21st సెంచరీలో ఉండి ఇంకా దెయ్యాల గురించి మాట్లాడతావురా? నిజంగా ఉన్నాయిరా. డోంట్ వరీ, నేను వస్తాను కదా. దెయ్యాల్ని తుక్కు తుక్కు కింద కొడతాను రా. నిజమా? ఫుట్బాల్ ఆడతాను రా. బాస్కెట్ బాల్ లాగా బుట్లో వేసేస్తాను రా. ప్లీజ్ ఒక్కసారి వచ్చి పోరా. చరణ్ ఈజ్ ఆన్ ది వే. దా దా దా. వస్తనా వస్తనా వస్తనా, వాటి సంగతి తేలుస్తా. హాయ్ చరణ్ మామ, ఏం చరణ్ వచ్చావు? వర్షం వస్తే బురద వస్తుంది, కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు. నేను పిలవకుండా వాలిపోయావంటి? నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నేనెక్కడ చేసి చెప్పాను? మరి నేను చేశానా? దెయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు. ఎక్కడ్రా దెయ్యాలు? మనతో పెట్టుకోవద్దని చెప్పు. ఉఫ్ 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 అని ఊది చంపేస్తా. ఫుట్బాల్ ఆడతా. కూర్చో. అన్నయ్య గారు, ఆ ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు? రిస్క్ ఏముందమ్మా, నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా. ఎంత అభిమానం అన్నయ్య గారు, అలా చెప్పగానే ఇలా వచ్చేసారు. మా మామ అంతేరా, ఏ మాటకా మాట మామ. నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ. తమసోమా జ్యోతిర్గమయ. ఏంటోరా వెలుగివ్వటం అలవాటైపోయింది. అదేంటి మామ, దెయ్యాలంటే భయం లేదన్నావు? దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా? నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ. ఉండి అన్నయ్య గారు, క్యాండిల్స్ తెస్తా. లైట్ వచ్చింది. అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా? చుక్కలు చుక్కలు పడుతున్నాయి. కరెంట్ వస్తుందా? ఇలాగే కంటిన్యూ అవుద్దా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఏంటో అరే నాకేదో భయంగా ఉంది. మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైందా? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో ఏంటో. ఇంకేంటబ్బాయ్, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలేంటి మావా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్ ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా, ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోకురా. లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా. కరెంట్ పోయి వస్తుంటే నేను ఇక్కడ వస్తావా? ప్రామిస్? ప్రామిస్. ఒట్టు? నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తానన్నగా. తొందరగా రా. మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైంది? ఏమైందేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకమే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా.
వినపడలేదా? 3 సార్లు 3 సార్లు పిలిచావు, దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను, అయినా మరోసారి పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కంపలు మునిగిని? కాఫీ తాగండి, వేడి వేడిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా, టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును ఉమ్? అవునవునవును, అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా ఉండండి. ఓహో, ఆ, బిస్కెట్ మర్చిపోయావమ్మా. ఏమైంది మావా? 2 నిమిషాలు ఉండలేవా? సినిమా పెడుతున్నాగా. ఏమైందంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది, సత్సాలు పడుతున్నాయి. ఏంటి గోల? క్యాండిల్స్ అటు ఇటు కదులుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి, నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అదేంటి అయిపోయినాయి? ఈ పెట్టి ఒకటి మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయిరా. ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి, చీమ పెళ్లి చేసుకుందామా? అప్పుడు చీమ, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని, మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు. అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేసింది. అదిగో పైకి, మళ్ళీ పైకి పోతుంది. అమ్మ, అరే ఏంటి? ఏం పైకి వెళ్ళటం ఏంటి, కిందికి రావడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఎవడైనా ఏంటది పైకి వెళ్తుంటే నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తే నీకు కనపడలేదా? నువ్వు కథలో ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహమే చూడ, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేసే చూడాలా? అటు కూడా చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి. చూడమ్మా, ఒక కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక కన్ను పుస్తకం మీద పెట్టు, 3 కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేను ఎందుకు కొడతాను మావా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు. మీ హద్దుల్లో మీరుండండి చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా? మామా, ఇప్పుడు వచ్చారన్నయ్య గారు. ఇక్కడున్నావేంటి మామా? అంటే నీకు తెలీదా? నీ దెయ్యాలు కాదా? దెయ్యాలు ఉండకూడదా? దెయ్యాలు ఎందుకు లేవు? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు లేవనేవాడిని చెప్పు తీసుకు కొట్టాలి, వాడి సమాధి కట్టాలి, వాడిని దెయ్యాల చేత తినిపించాలి. దెయ్యాలేకపోవడం ఏంటండి? జై హో దెయ్యం, జై హో దెయ్యం. హలో డార్లింగ్, వచ్చేస్తాగా, త్వరగానే వచ్చేస్తా. నువ్వు అలా ఫోన్ పెట్టు, ఇలా వాలిపోతా.
యూ నాటి. నాకు తీరిక లేదు, దీనికి ఓపిక లేదు. ఇంకెన్ని రోజులు భరించాలో. వచ్చేస్తానగానే పెట్టేసింది. మాస్టర్, ఈ కొత్త రాష్ట్రాలేమో కానీ జనాభా లెక్కలు మళ్ళీ మొదలుకు వచ్చాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య మీ పేరు? ప్రభాకర్. పిల్లి కళ్ళ ప్రభాకర్. జోక్ చేశా. మీ ఆవిడ పేరు? సెనోరిటా. నమస్కారం సెనోరేట్ గారు. హలో, సెనోరీటా కాదు, నా పేరు శ్రావణి. ఏంటి సార్? ఎంజాయ్ ప్రభాకర్ గారు. మా వారి పేరు కార్తిక్. స్మాల్ కన్ఫ్యూజన్. ఈయన మీ వారే కదా? యా, ఆయనే మా వారు. మరేంటి, కొన్ని మంచినీళ్ళు ఇప్పిస్తారా? కమ్. ఓ, చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు. హలో, తొందర ఏంటి తొందర? దాన్ని తొందర అనరు, తొత్తరా అంటారు. అర్జెంట్గా ఏ టీవీ అప్పుడే ఎలా వచ్చారు సార్ ఇక్కడికి? ఇప్పుడు అది అవసరమా? సరే, మీ ఆవిడ సొనారిటా అన్నారు, ఆవిడేం కాదంటుంది. నీకిప్పుడు సెనోరిటా కావాలా? అంటే సెనోరిటా, సెనోరిటా, ఇదిగో దాని సెనోరిటా. శ్రావణిని చూసి సెనోరేటా అంటున్నారు. నేనే సెనోరిటా. ఆయన కార్తీక్ కదా? కాదు, ప్రభాకర్. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, వద్దు. ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే. మీరేది తాగితే అది ఇప్పించండి బాబాయ్. మంచినీళ్ళు అడిగిన పాపానికి చెంప దెబ్బలు. ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట. పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం. అమ్మో వద్దులే, థ్యాంక్స్. ఏంటి ఏంటి? నేను రాను, కొంపకి రాను, అసలు రానే రాను. ఎలాగోలా బతుకుతా. ఈ టైంలో బెల్ కొట్టాడు ఈడెవడు? ఒరే యాదగిరి, నువ్వంట్రా, నువ్వు ఇక్కడే ఉంటావు ఇవాళ? ఉంటాను బావా. నేను ఎక్కడికి పోతాను? ఈరోజు మాతోనే ఉంటావు కదా రాత్రి? నేను నీతోనే ఉంటాను బా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా? ఉంటాను బావా. సరే, రాత్రికి నువ్వు ఇక్కడే నేను పడుకుంటావు? ఇక్కడే పడుకుంటాను బావా. ఆ బ్యాగ్ ఏంటి? రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగ్. మా హీరోయిన్ కి విగ్ డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా. హీరోయిన్ విగ్ డ్రెస్? ఈ సౌండ్ సౌండ్ అదంతేలే, నేను వెళ్తే గానీ సెట్ అవ్వదు కానీ. సరే సరే చూడు మరి. నువ్వు ఎక్కడే పడుకుంటున్నావు కదా? నేను ఇక్కడే ఉంటాను బా. ఓకేరా, ఇక్కడే పడుకుంటా. సరే ఈ అమ్మా, అయితే. సోఫాలోనే పడుకుంటా. చాలా అబ్బా, ఈ టైంలో ఫోన్ ఎవరబ్బా? అలా ఏరా బా, చెప్పకుండా వెళ్ళిపోయావుంట్రా? చెప్పుకోలేని పరిస్థితి బా. సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు బా. అది హలో హలో హలో